దాన్ని వేస్ట్ చేయకుండా మనకు అన్న జ్ఞానేశ్వరుడు అన్న సలహాతోన ఇప్పటి వరకు పోయినసారి మొత్తం ఇందాక జ్యూస్ పోసినాం సార్ 10 days బ్యాక్ మొత్తం సపోటా జ్యూస్ మొత్తం తోట నిండా పోసినాం సార్ మొత్తం. ఓకే, ఇది ఇప్పుడు మళ్ళీ మ్యాంగో జ్యూస్ తయారు చేస్తున్నాం. దీన్ని ఈ మ్యాంగో జ్యూస్ తయారు చేస్తున్నాము. ఇది కంపల్సరీ ఒక 1 month తర్వాత మళ్ళీ ఈ జ్యూస్ కూడా ఇచ్చేస్తాం మేము. ఇది మనం ఓన్లీ అన్ని ఫ్రూట్ జ్యూస్లతోనే ఈ జీవరసాయన ఎరువులు తయారు చేసుకొని మనమే ఇది చేసి అంటే మనుషులు జ్యూస్ తాగడం తెలుసు కానీ చెట్లు కూడా తాగుతున్నాయి సార్. ఇప్పుడు చెట్లు కూడా జ్యూస్ తాగితేనే అది కూడా ఆ ఫ్రూట్ అంత టేస్టీగా వస్తుంది సార్. అది ఈ విషయం ఈ మధ్యలో తెలిసింది సార్. నేను ఈ సంవత్సరంకి వెళ్ళి అన్న జ్ఞానేశ్వరుడు అన్న ద్వారానే మేము ఈ సంవత్సరమే పోయిన సంవత్సరం చేయలేదు. ఇది మాతో పండ్లు ఉన్నా మేము చేయలేకపోయినాం, ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి. అంత వేస్ట్గా చెట్ల కింద చేసి పూర్తి చేసినాం. ఈ సంవత్సరం మొత్తం నేను దాదాపుగా సపోటా జ్యూసు 2 టన్నుల పండ్లు జ్యూస్ చేసాను సార్. నేను 2 టన్నులు. ఇప్పుడు నాతో దాదాపుగా ఒక 10 barrel జ్యూస్ ఉంది ఎక్కడ మా అక్కల్లో. ఇప్పుడు మామిడి సీజన్ కాబట్టి ఇప్పుడు ఆ జ్యూస్ అంతా ఈ తోటకే పోస్తూ ఉంటాం. ఇది 6 months పండ్లు ఉంటాయి సార్ దీంట్లో. దీంట్లో 4 cycles నుంచి 5 cycles వరకు పండ్లు వస్తాయి సార్. ఒక్క సైకిల్ అంటే 45 days సార్. ఇది డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ది. దీంట్లో కూడా ఏమైనా పోయినా ఎక్కువ వర్షాలు వచ్చి ఏమైనా ఉంటే కూడా ఈసారి దీంతో కూడా మేము జ్యూస్ తయారు చేసి ఈ తోటకి ఇవ్వాలని అనుకుంటున్నాను. ఓకే, అది